arguing like that, లేక విచారించటము, inquiring into it, ప్రశ్నోత్తరములుగా దీనిని తెలుసుకొనుటకు ప్రయత్నించటము, asking questions and getting the answers. దీనిని వాదము అన్నారు. This is what is called vada. అనగా తెలుసుకొనవలనన్నటువంటి యొక్క అభిష్టము మానవుని యందు ఆవిర్భవించి The aspiration to know should emerge in the heart of man. హృదయపూర్వకంగా సద్భావముతో దీనిని సంభాషణలు సలిపినప్పుడు దీనికి వాదం అంటారు. When we put forth our words very heartily and sincerely, then it is called vada. అట్లు కాక Without that, కేవలము తన మాటనే నెగ్గించుకోవాలి, in order to defend oneself, పరులను ఎట్టైనా కూడా ఓడించాలి, somewhere or the other we have to defeat the other పరమతాన్ని person, ఖండించాలి, and we have to criticize తన others, మతాన్ని పెంచుకోవాలి. defend oneself and justify oneself. కేవలం స్వార్థమైనటువంటి ఈ బుద్ధితో, With this selfish interest, సంకుచితమైన భావముతో with narrow feeling, వాదన చేసేటువంటి దానికి arguing like that, జల్పము అన్నారు. it is called jalpa. ఇది వాదము కాదు, That is not vada, ఇది జల్పము it is అన్నారు. jalpa. ఇంకా మూడవది, The third one, దేనిని చూచినా కూడాను ద్వేషించటమే. hating everything that one sees. ద్వేషించటమే తనకిది ఒక సహజంగా ఏర్పడుతుంటుంది. It has become natural for him to hate తనలోని others. దోషములు ఏమాత్రం కూడాను లెక్కించక He won't recognize his own defects, పరుల యందు నిరంతరము కూడాను దోషములు చూడటమే, finding defects in others ఆ always, సూచన దోషములను అభివృద్ధి గావించటమే, and developing those defects అభివృద్ధి గావించినటువంటి ఈ దోషములను ప్రచారం చేయటమే, and propagating those defects. దీనికి ఒక విధమైనటువంటి వితండవాదము అంటారు. This is called vitandavada, or perverted logic. వాదము, జల్పము, వితండము అని మూడు విధములైనటువంటి వాదములు. There are three types of argumentation: vada, jalpa, and vitanda. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు మూడవదైనటువంటి యొక్క వితండవాదమే అధికంగా ఉన్నది, కానీ వాదము కానీ జల్పం కానీ అంత కనిపించటం లేదు. But unfortunately today, wherever you see, you find only perverted logic and అన్నీ argumentation. తెలిసిన వాని వలె వాదిస్తాడు. He argues as if he knows everything. అనగా ఏమిటి? తన స్వార్థాన్ని ప్రకటించుకునే నిమిత్తమై In order to express his selfishness, ఈ విధమైన వాదంలో ప్రవేశిస్తారు కొంతమంది. many people enter into this type of argumentation. ఇలాంటి వారు 1000 జన్మములు ఎత్తినప్పటికీ ఆత్మతత్వాన్ని ఏమాత్రమూ అర్థం చేసుకోలేరు. Even if they take 1000 births, they can never understand the Atmic principle. తెలుసుకోవాలి అనేటువంటి యొక్క అభిలాష, అభిరుచి మానవుని యందు ఆవిర్భవించాలి. This aspiration to know should first emerge in man. అప్పుడే మానవత్వం సార్థకమవుతుంది. Only then the mankind finds fulfillment. ఇటువంటి మానవత్వాన్ని మనం పొంది కూడాను, Having attained the human birth, ఇటువంటి దివ్యత్వం మనలో ఉండి కూడాను though we have the divinity within us, మనము దీనిని గుర్తించలేకపోతున్నాం. we are not able to recognize it. అన్నీ తెలుసుకుంటున్నాడు మానవుడు, Man is trying to know everything, కానీ తనను తాను తెలుసుకున్నటకు ప్రయత్నించడం లేదు. but he does not try to know himself.